హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి అషు. ఈరోజు ఇంట్లో పెంచుకున్న మెంతికూరతో పప్పు చేసుకుందాం. ఎలాగో చూసేద్దాం రండి. ఈజీగా మెంతికూరని ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు. సో నేనైతే అలాగే పెంచుకుంటున్నాను. పెంచుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ వాటిని ఆకులుగా ఒలుచుకోవాలి. కాడలు ఏవి లేకుండా ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు 2 గ్లాసులు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మెంతికూరని కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కందిపప్పులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మీ కారానికి కావాల్సినన్ని కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ టమాటా ఒకటి వేసుకోండి. నెక్స్ట్ ఆకు కడిగి పెట్టుకుంటాం కదా, అది వేసుకునేసి పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆకు ఇలా వస్తుంది. కొంచెం ఉప్పు, మీకు కారం సరిపోలేదు అనుకుంటే కారం వేసుకొని బాగా మెనుపుకొనేద్దాం. మెనుపుకున్న తర్వాత పోపు కోసం ఆయిల్, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి, ఆయిల్ 2 వేసుకుంటాము. 5-6 గార్లిక్, ఉద్దిపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకుని ఇలా రెడీ అయిపోయింది ఆకుకూర పప్పు. సో ఎమ్మీ ఆకుకూర పప్పు రెడీ. Enjoy. Bye guys.